వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇది ఓ సినిమా డైలాగ్ అయినా ఏపీ టీడీపీ నేతలు మాత్రం నెక్స్ట్ జరగబోయేది ఇదే అంటున్నారు. పిక్చర్ అభి బాకీ హై అని చెప్తున్నారు. వైసీపీ అధినేత కూడా రేపో మాపో మరో 2-3 నేతల్ని కూడా ఇబ్బంది పెట్టొచ్చు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే వంశీ ఎపిసోడ్తోనే అయిపోలేదా? రాబోయే రోజుల్లో ఆ కీలక నేతల అరెస్టులు ఉంటాయా? వైసీపీ మెంటల్గా ఫిక్స్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? వంశీతోనే అయిపోలేదా? ఇంకా అరెస్టులుంటాయా? జగన్ మాటల్లో ఆంతర్యమేంటి? వైసీపీ ప్రిపేర్ అయి ఉందా? వైసీపీ అధినేతే ఆ ఇద్దరి పేర్లను ఎందుకు ప్రస్తావించినట్లు? అన్యాయమని వైసీపీ, తగిన శాస్తి జరిగిందని టీడీపీ. విమర్శకు ప్రతి విమర్శలతో వల్లభనేని వంశీ అరెస్ట్ సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. సరిగ్గా ఇదే టైంలో వైసీపీ అధినేత జగన్ విజయవాడ సబ్ జైలులో వంశీని ములాఖతై పరామర్శించారు. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, మీడియా అడ్రస్ చేస్తున్న క్రమంలో జగన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. రేపో మాపో దేవినేని అవినాష్, కొడాలి నానిని కూడా ఇబ్బంది పెట్టొచ్చన్న ఆయన దేనికి భయపడేది లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల కొడాలి నాని, పక్కన పేర్ని నాని, ఆ పక్కన దేవినేని అవినాష్ ఆయన వెంటే ఉన్నారు. వంశీని పరామర్శించి ఆయనపై నమోదైన కేసులు అక్రమము అని చెప్పే క్రమంలో జగన్ ఎందుకు వీళ్ళిద్దరి పేర్లు తీసినట్లు అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. వంశీ అరెస్ట్ తర్వాత ఏపీ పాలిటిక్స్ లో మరోసారి పీక్ లెవెల్ హీట్ క్రియేట్ అయింది. ఇక నెక్స్ట్ కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్ లాంటి వాళ్లను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కొందరు టీడీపీ నేతలైతే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే మాట అంటోంది. తమ సొంత పార్టీ నేతలు మరికొందరు అరెస్ట్ కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. వైసీపీ అధినేత జగన్ కూడా మీడియాకు ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు వంశీ అరెస్ట్ కావచ్చు, రేపో మాపో కొడాలి నాని, దేవినేని అవినాష్ను కూడా ఇబ్బంది పెట్టొచ్చని, అన్నింటినీ చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు జగన్. అయితే నెక్స్ట్ అరెస్ట్ వాళ్లదే అని ప్రచారం జరుగుతున్న వేళ ఆ 2-3 నేతలు జగన్ వెంట వంశీ ములాఖత్ సందర్భంగా కనిపించడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అంటే కొడాలి నాని, దేవినేని అవినాష్, పేర్ని నాని కూడా త్వరలో అరెస్ట్ అవుతారని వైసీపీ అధినేత కూడా ఫిక్స్ అయిపోయారా అన్న చర్చ జరుగుతోంది. తమ పార్టీ నేతలు తప్పు చేయలేదని కవర్ డ్రైవ్ చేసుకుంటున్నప్పటికీ అసలు మ్యాటర్ ఏంటో తెలిసే జగన్ అలా మాట్లాడి ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ 3 నేతలు కూడా వంశీ తర్వాత తమ వంతే అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అరెస్ట్ చేస్తే చేసుకోమనండి అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తుంటే అరెస్టులకు, కేసులకు ప్రిపేర్ అయ్యే మాట్లాడుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఎలాగో అరెస్ట్ చేస్తారని, అలాంటప్పుడు భయపడి దాక్కున్నట్లు కాకుండా జనంలో ఉంటేనే ఎక్కువ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారట. అంతేకాదు, తమ జోలికి రాకముందే వాయిస్ రేస్ చేస్తే ప్రభుత్వం కాస్త బ్యాక్ స్టెప్ వేయొచ్చన్న స్కెచ్ కూడా వేస్తున్నారట. అందుకే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది వాళ్లే అంటూ ప్రచారం జరుగుతున్నా నేతలంతా ఆల్ ఆఫ్ సడన్ గా యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. వంశీ ములాఖత్ కోసం వెళ్లిన పార్టీ అధినేత జగన్ వెంట కనిపించి తామెక్కడికి పారిపోలేదని చెప్పే ప్రయత్నం చేశారట. అయితే జగన్ మీడియాను అడ్రస్ చేస్తూ కొడాలి నాని, దేవినేని అవినాష్ పేర్లను స్పష్టంగా ప్రస్తావించారు. ఆ ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టొచ్చని జగన్ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే వైసీపీ అరెస్టులకు ప్రిపేర్ అయినట్లే కనిపిస్తోంది. పార్టీ తరపున లీడర్లకు లీగల్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లైనా అరెస్ట్ అయ్యే నేతలకు అండగా నిలవాలని భావిస్తోందట వైసీపీ. అయితే జగన్ కామెంట్స్ పై టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఫాల్స్ కేసులు, ప్రజాస్వామ్యం అని మాట్లాడే అర్హత జగన్ కు, వైసీపీ నేతలకు లేదంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు, లోకేష్ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడిన వంశీని జగన్ వెనకేసుకు రావడం, పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇవ్వడం జగన్కే చెల్లిందంటున్నారు టీడీపీ నేతలు.
వైసీపీ హయాంలో లాగా తాము అక్రమంగా నిర్బంధించి టార్చర్ పెట్టడం లేదని, చట్ట ప్రకారమే అరెస్టులు, మిగతా ప్రాసెస్ అంతా జరిగిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంశీ, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ అధిష్టానం మీద క్యాడర్ ప్రెజర్ ఉంది. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ అరెస్టు జరిగిపోయింది. ఇక నెక్స్ట్ కొడాలి నానినే అంటున్నారు. బయట జరుగుతున్న ప్రచారానికి, టీడీపీ నేతలు చెప్తున్న దానికి బలం చేకూర్చేలా జగన్ కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబాన్ని కొడాలి నాని నోటికొచ్చినట్లు తిట్టారని, వైజాగ్ లాంటి ప్లేసులలో ఇప్పటికే ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇక టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక పేర్ని నాని బియ్యం స్కామ్ విషయంలో ఇప్పటికే అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన అయితే వైసీపీలో కనిపిస్తోంది. పైకి మాత్రం నేతలంతా గంభీరంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వంశీని అరెస్ట్ చేస్తే ఏమైంది, తమను అరెస్ట్ చేస్తే ఏమవుతుందని భయపడేదేలే అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులపై ప్రభుత్వ పెద్దల అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇదే ఊపులో ఇంకా అరెస్టులు ఉంటాయా, లేక మూమెంట్ చూసి వంశీని అరెస్ట్ చేసినట్లు ఏ హడావిడి లేని టైంలో మిగతా వారిని కూడా లోపల వేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.